హంటర్ చాప్టర్ 1 అనే తమిళ మూవీ ఈ వారం తెలుగు డబ్బింగ్తో ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చింది. వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్యా హోప్ నటించిన ఈ మిస్టర్ థ్రిల్లర్ చూశాక నాకైతే నచ్చలేదు. కథ విషయానికి వస్తే చెన్నైలోని మాధవరం అనే గ్రామంలో కాల్చిన డెడ్ బాడీ పీసులలో ఒకటి పోలీస్ ఆవరణలో వేయడంతో ఆ స్టేషన్ సీఐ రాజేంద్రన్ సవాలుగా తీసుకుని ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఆర్టిస్ట్ శివ సహాయం తీసుకుంటాడు. శివ ఊహాజనిత చిత్రాలు గీయడంలో ఎక్స్పర్ట్. అంచేత చనిపోయిన మృతదేహం ఛిద్రమైన, కాలిపోయిన చాకచక్యంగా ఒరిజినల్ ఫేస్ గీయడంతో పాటు పోలీసుల ఎంక్వైరీలో తన వంతు సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో సిఐ రాజేంద్రన్ కూడా మిస్ అవుతాడు. అతని స్థానంలో వచ్చిన కొత్త సిఐ ఇందుజా సహాయంతో శివ ఈ మర్డర్ మిస్టరీలను ఎలా ఛేదించాడు అనేది ఆహాలో స్ట్రీమ్ అవుతున్న హంటర్ చాప్టర్ 1 మూవీ చూడాల్సిందే. శివగా వైభవ్ చాలా చక్కగా నటించాడు. అతనికి ఇది 25వ మూవీ కావడం విశేషం. టెక్నికల్గా చాలా వీక్గా ఉంది మూవీ. హీరోకు పెట్టిన ఒక వ్యాధి, అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది, మరియు అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫోర్స్డ్గా యాడ్ చేశారనిపిస్తుంది. డెడ్ బాడీలతో పైశాచిక ఆనందం పొందడం అనేది పాయింట్ కొత్తగా ఉన్నా దాని చుట్టూ అల్లుకున్న కథ వీక్గా ఉండి పాయింట్తో కనెక్ట్ కాలేకపోతాం. నందిత పోషించిన కల్కి అమ్మ పాత్రలో ఎమోషన్ ఉన్నా దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయారు. చనిపోయిన శవాలని, కాలిపోయిన శవాలను యథాతథంగా చూపించే బదులుగా కాస్త బ్లర్ చేయాల్సింది. ఆ సన్నివేశాలు